శ్రీకరీం గౌతమీం దేవీం దక్షిణాశావియన్నదీం శివజటాజూట సంభూతాం వందే గోదావరీం శివాం. గిర్వాణయక్షోరక సిద్ధసాధ్య గంధర్వ విద్యాధర పూర్ణతీరే లోకైక సంరక్షణ లబ్ధవర్ణే రక్షాంబ గోదావరి సర్వదాస్మాన్. రక్షా అంబ గోదావరి సర్వదా అస్మాన్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ గోదావర్యై నమః. వివిధ దేవతాయతనములతో దివ్య తీర్థములతో వెలసిల్లే గోదావరి మాత ఆ తల్లి యొక్క వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అందున విష్ణుక్షేత్రమైనటువంటి సర్పపురం పరమ గిర్వాణ యోగ వైభవము నెలవు నిఖిల కళ్యాణ గుణకేలి నిలయము అనగా దివ్యములు 108 తిరుపతులకు పరమపదమైన శ్రీ సర్పపురమునందు అన్నారు. ఇక్కడ అంటే దివ్య తిరుపతుల్లో దీన్ని ప్రధానముగా చెప్పడం జరుగుతున్నది. దేవతలు ఎల్లవేళలా విష్ణువును కొలుచుకునేటువంటి చోటు ఇది. మంగళకరమైనటువంటి దివ్య లక్షణములు శక్తులు ఇక్కడ విరాజిల్లుతున్నాయని చెప్తూ ద్వాదశాక్షర దివ్య మంత్రమున బూంచే చెంగులవ పువ్వు దండ లక్ష్మీధవునకు శ్రీమదష్టాక్షరమున నర్చించే తపసి భావనారాయణ స్వామి పసిడి విరుల. ఇక్కడ వ్యాసదేవుడు భావనారాయణ స్వామిని పూజించేటప్పుడు చెంగులువ పువ్వు దండలతోనూ బంగారు పద్మాలతోనూ ఆరాధన చేసేట. కలువు పువ్వులతో పూజించేటప్పుడు ద్వాదశాక్షర మంత్రంతో పూజించాడు. బంగారు పద్మాలతో పూజించేటప్పుడు అష్టాక్షరీ మంత్రాన్ని వినియోగిస్తూ పూజించాడన్నారు. ఇక్కడ ద్వాదశాక్షరం అంటే వాసుదేవ మంత్రము, అష్టాక్షరం అంటే నారాయణ మంత్రము. ఈ రెండింటితో ఆరాధన చేశాడు అని చెప్పుకుంటున్నాం. ఇటువంటి భవ్యమైన క్షేత్రములు చెప్తూ ప్రధానంగా గోదావరి యొక్క దివ్య స్వరూపము త్రయంబకాచల శిఖాగ్రం నుంచి దిగివచ్చి గోవూరు దాకా మహానుభావుడు గౌతముడు తీసుకువస్తే అక్కడి నుంచి సప్తర్షులు గోదావరిని సముద్రం వరకు తీసుకువెళ్లారు. అందుకే అది సప్త శాఖలుగా విరాజిల్లుతున్నది గోదావరి. ఆ సప్త శాఖలు తుల్య, ఆత్రేయి, భరద్వాజి, గౌతమి, వృద్ధ గౌతమి, కౌశికీచ, వశిష్ఠ. సప్తశాఖా ప్రకీర్తితా. ఇవి 7 శాఖలు అని చెప్పబడుతున్నాయి. ఇందులో ఒక్కొక్క శాఖ వద్ద అద్భుతమైన క్షేత్రములు ఉన్నాయి. మనం కూడా 7 పాయల వెంట వెళుతూ అక్కడున్న దేవతామూర్తులను దర్శించి తరిద్దాం. తుల్య ఈ శాఖ ధవళేశ్వరం దగ్గర ప్రారంభమై వేమగిరి, కడియం, జేగురుపాడు, అనపర్తి, రామచంద్రాపురం అక్కడున్న గ్రామాలన్నీ కలుపుకుంటూ కాకినాడకి దగ్గరగా ఉన్న చొల్లంగి దగ్గర సముద్రంలో కలుస్తోంది. ఇది ఇక్కడ శివుడు సోమేశ్వరుడు అనే స్వామిగా ఉన్నాడు. అదే సోమేశ్వర స్వామిని కొలుచుకున్నాడు వ్యాసుడు, అగస్త్యుడు అని శ్రీనాథుడు వర్ణించింది ఈ స్వామిని. ఇక్కడ విశేషంగా చొల్లంగి దగ్గర హనుమంతుని ఆలయం ఒకటి విశేషమైనది. త్రిమూర్త్యాత్మకుడైన హనుమంతుని స్వరూపం ఇక్కడ కనబడుతున్నది. ఇక్కడ ఉండేటువంటి సంగమేశానుడు, ఈయన సోమేశ్వరుడు, సంగమేశ్వరుడు. ఈ దివ్యమైనటువంటి శివస్వరూపాన్ని మహానుభావుడు శ్రీనాథుడు పేర్కొంటాడు భీమఖండంలో. చేతో మోదమెలర్ప కట్టెదుట కాంచన్ భారతాంనాయ విద్యాతంత్రగ్రధనాబ్జ సంభవుడు వేదవ్యాసుడు అభ్యర్హిత జ్యోతిర్లింగమయ స్వరూపుల జటాజూటాసనార్ధేందులన్ వాతాపిల్వల వైరి గౌతమ నది వా సంగమేశానులన్. ఇక్కడ సంగమేశ్వరుని దర్శించాడు అని. అది గౌతమ నది వా సంగమేశానులన్. వాహ అంటే జలము అనర్థం. గౌతమీ నదీ జలముల వద్ద సంగమేశ్వరుని దర్శించాడు. దానితో పాటు అనేక శివలింగాలు చూశాడు మహానుభావుడైన వ్యాసుడు. ఆ వ్యాసుని గురించి చెప్తూ విశేషణము భారతాంనాయ విద్యాతంత్రగ్రథనాబ్జ సంభవుడు అన్నాడు శ్రీనాథుడు. అంటే భారతం అనబడే వేదాన్ని ఇచ్చినటువంటి సాక్షాత్తుగా మహానుభావుడు సూర్యుడే ఇతను అని. అంటే భారతం ఇచ్చిన వ్యాసుడిని చెప్పడంలో భారతానుకున్న ప్రాధాన్యాన్ని అంత విశేషంగా చెప్తున్నారు. ఇక్కడ అనేక రకాల శివలింగాలు దర్శించాడు. అయితే ఆ శివలింగాలన్నింటినీ శ్రీనాథుడు అంటున్నాడు జ్యోతిర్లింగమయ స్వరూపులు అన్నాడు. అవన్నీ జ్యోతిర్లింగములేట. చాలా ఆశ్చర్యం కలగవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటుంటే మరి ఈ జ్యోతిర్లింగములు అంటే ఏమిటి అంటే స్వయంభూలింగముల్ని జ్యోతిర్లింగములు అంటారని శాస్త్రంలో కనబడుతున్న ఒకానొక మాట. మహర్షుల తపస్సు వల్ల, భక్తుల యొక్క భక్తి తీవ్రత వల్ల భగవంతుడైన ఆ సదాశివుడు తన్మయుడే తనని తాను ఆవిర్భవింపజేసుకుంటే అది జ్యోతిర్లింగమవుతుంది అని నిర్వచనం. అలాంటి స్వయంభూ క్షేత్రములు కొల్లలుగా గోదావరి తీరంలో ఉన్నాయి గనక మొత్తం వాటన్నిటి కూడా జ్యోతిర్లింగమయ స్వరూపుల జటాజూటాసనార్ధేందులన్ అని వర్ణించాడు మహానుభావుడు
శ్రీనాథ మహాకవి. అలాగే వాతాపిల్వల వైరి, ఇక్కడ విశేషంగా ఉన్నటువంటివి వాతాపీశ్వరుడు మొదలైన శివలింగములు కూడా కనబడుతున్నాయి ఈ క్షేత్రమనందు. ఆ తర్వాత ఆత్రేయ అనబడేటువంటి శాఖ, ఇది 2వ పాయి చెప్పబడుతున్నది. ఇది గౌతమి శాఖకు యువతలి భాగంలో కపిలేశ్వరపురం దగ్గర ప్రారంభమై కణ్వనది శాఖ అని చెప్పబడుతూ క్రమంగా ఇది దంగేరు దగ్గర మళ్ళీ గౌతమి శాఖలో కలుస్తున్నది. అక్కడి నుంచి ఇది కాకినాడ దగ్గరున్న కోలంక, దుగ్గుదుర్రు, కాజలూరు గ్రామాలని దాటి కోరంగి దగ్గర సముద్రంలో కలుస్తున్నది. ఇక్కడ ఆ పేరు రావడానికి కారణం కురంగేశ్వరుడు. కురంగేశ్వరుడు అనే శివుడు ఉన్నాడు ఇక్కడ. ఇది ఆత్రేయ మహర్షి పేరుతో చెప్పబడుతున్నటువంటిది. అలాంటి పవిత్రమైనటువంటి క్షేత్రం ఇది. నిజానికి సప్తర్షుల శక్తులకి పాయలకి ఏదో అనుబంధం ఉన్నది. అందుకే పురాణ కథలో సప్తర్షులు తీసుకువచ్చారని చెప్పినప్పుడు ఆ సప్తర్షి మండలముల యొక్క అనుగ్రహం ఈ సప్త గోదావరుల యందు కనబడుతున్నది. ఇక భరద్వాజి, ఇది కోటిపల్లి దగ్గర చీలి అక్కడి నుంచి ఇంజరం దగ్గర సముద్రంలో కలుస్తున్నటువంటి చోటు ఇది. ఇక్కడ పవిత్రమైన తీర్థములు చాలా ఉన్నాయి. అందులో 5 తీర్థములు చెప్తున్నారు. గౌతమి, భరద్వాజి, రేవ, ఇంద్ర, అహల్య. ఇప్పటి వరకు 3 శాఖలు చెప్పుకున్నాం. ఇప్పుడు 4వది గౌతమి. ఈ సప్తగోదావరముల్లో 4వది గౌతమి. ఈ గౌతమి సాగర సంగమ స్థలం అని చెప్పబడుతున్నది. ఇది కాశీక్షేత్రం కంటే విశేషమైనది అని వర్ణిస్తాడు శ్రీనాథుడు. ఆంధ్రభూభవన మధ్యము పుండరీకంబు సప్తగోదావర జలము తేనె బ్రహ్మ సంవేద్యాది బహుతీర్థములు రేకులు అలరులు చారు దివ్యస్థలములు నాళంబు లవణాబ్ధి వేలా విభాగంబు కళ్యాణ భోగ మోక్షములు తావి దక్షవాటి మహాస్థానంబు కర్ణిక హంసంబు భీమనాయకుడు శివుడు అన్నారు. ఇక్కడ మొత్తానికి తెలుగు నేలనంతటినీ కూడా ఒక పద్మముతో పోల్చారు. ఇక్కడ ఎంత అద్భుతమైన కవిత్వం ఉంది ఇందులో. ఆ పద్మంలో తేనెలాగా సప్తగోదావరి జలం ఉన్నది అన్నారు ఇక్కడ. ఇక పద్మానికి రేకుల వలె బ్రహ్మ సంవేద్యము మొదలైనటువంటి తీర్థభూములు కనిపిస్తూ ఉన్నాయి. ఇక నాళమేదయ్యా అంటే సముద్రము, అది నాళముగా చెప్పబడుతున్నది. ఇక వాసనేమిటి అంటే కళ్యాణ భోగమోక్షములు తావి. శుభము, భోగము, మోక్షము ఈ వాసనలుట. ఎందువల్ల? మకరందమైనటువంటి గోదావరి ఉండడం వల్ల మొత్తం ఆంధ్రదేశం ఒక పద్మముగా ఉంటూ దాని నుంచి భోగము మోక్షము లభిస్తున్నాయన్న అద్భుతమైన భావనతో పాటు ఆంధ్రదేశం యొక్క గొప్పతనము ఈ నది వల్ల ఎంత పెరిగిందో చూపిస్తున్నారు ఇక్కడ. ఇక ఈ పద్మానికి కర్ణికగా ఉన్న చోటు ఏదంటే దక్షవాటి మహాస్థానంబు కర్ణిక, నడిమి భాగం ఇది. అయితే ఇలాంటి పద్మం ఉంటూ ఉంటే ఆ పద్మముని ఆస్వాదిస్తూ పద్మం వద్ద ఉండేది హంస. ఆ హంస ఎవరు? ఇంత పద్మానికి ప్రభువుగా ఒక హంస ఉన్నాడు. ఆ హంస హంసంబు భీమనాయకుడు శివుడు, భీమేశ్వర శివుడు అన్నారు ఇక్కడ. భీమేశ్వరుడు అనగానే ఒక పులకింత లభిస్తుంది శ్రీనాథుడికి. అసలు శివభక్తులు ఎవరికైనా పులకింపజేసేటువంటి స్వరూపము భీమనాథ జ్యోతిర్లింగము. అసలు భీమేశ్వరుడు, భీమశివుడు అని ప్రేమగా పిలువబడేటువంటి దైవమితడు. నిజానికి ఆయన ఎప్పుడు హంసే. హంస హంస పరమహంస సోహం హంస హంసో నామ సదాశివ అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట ఇది. గౌతమీ సింధు కౌంతేయ కణ్వనదలు తుల్యభాగయు నేలేరు తుమ్మి కొనలు భువన సంభావ్యమైన ఈ పుణ్యభూమి అనగా సంసార తాపశాంత్యౌషధంబు. గోదావరి తీరములందున్న పుణ్యభూమికి అనేక విశేషణాలు చెప్పాడు ఇక్కడ. సంసార తాప శాంత్యౌషధంబు, సంసార తాపాన్ని పోగొట్టేటువంటి ఔషధం ఇది అంట. అయితే ఒక క్షేత్రాన్ని వర్ణించేటప్పుడు అన్నిటికంటే గొప్పది అని చెప్పారంటే మిగిలిన తక్కువని కాదు. దీనికి నహినిందా న్యాయం అంటారు పురాణంలో. అంటే దీని యొక్క గొప్పతనం చెప్పడం ఉద్దేశం కానీ మిగిలిన మాట తక్కువ చేయడం కాదు. కానీ ఆ పోల్చి చెప్పడం అనేది దీని ప్రాధాన్యాన్ని చెప్తున్నారు అని తెలుసుకుంటూ ఈ పద్యాన్ని చూడాలి. కాసించచ్చిన ఎంతగాని బడయంగారాని కైవల్యము అక్లేశంబై సమవేద్యనాయుకునిచే లీలాగతింజేరు రారో శీఘ్రంబున మర్చులార అనునా రూపంబునన్ మ్రోయునా కాశాస్ఫాలన గౌతమీ జలది సంఘస్థాన కల్లోలముల్. గౌతమి తరంగాల్లో చప్పుడు ఎలా ఉన్నదంటే అందరిని పిలుస్తున్నట్టుందిట. మరణిస్తే కానీ మోక్షం ఇవ్వదు కాశీ. ఇక్కడికి వచ్చిన ఆలో స్నానం చేసి ఇక్కడున్న శివుణ్ణి చూస్తే చాలా మోక్షం లభిస్తుంది, రండి అని పిలుస్తున్నట్టుగా గౌతమి నది తరంగాల కల్లోల ధ్వనులు వినబడుతున్నాయి అంటున్నాడు శ్రీనాథుడు. అంతేకాదు అగస్త్యులు వారు వ్యాసునికి ఈ గౌతమి నది తీరంలో ఉన్న క్షేత్రాలను చూపిస్తూ ఉంటాడు. ఆ చూపిస్తున్న వైనం మనకు కూడా దృశ్యాన్ని చూపిస్తుంది. అదే సంవేద్యము కోటిపల్లి యదే దక్షారామమన్ పట్టణంబదే
అభ్రంకష సౌధకూట ఘనహేలావాస ముచ్ఛ్రాయ సంపద సంపారుడు భీమలింగము మహాప్రాసాద భూమిధరంబిదే సప్తర్ష నదీ ప్రవాహమిదే సంవీక్షింపు మేకాగ్రతన్ అని చూపిస్తూ అదే సంవేద్యము కోటిపల్లె ఇది. మొత్తం గోదావరి తీర శివక్షేత్ర దృశ్యం మనకు కనబడుతుంది ఇక్కడ. ఇక వృద్ధ గౌతమి ఐదవది. ఈ వృద్ధ గౌతమి ముక్తేశ్వరం నుంచి ప్రారంభమై క్రమంగా కొండలేశ్వరం, కొత్తలంక వీటి నుంచి ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తున్నది. ఇక్కడ ఈ వృద్ధ గౌతమి అనే పేరుతో ఉన్నటువంటిది దృశ్యాదృశ్యంగా ఇప్పుడు ఈ పాయ కనబడుతోంది, కానీ అంత మహాప్రవాహంగా కనబట్టలేదు. వీటి సంగమ స్థలంలో బ్రహ్మేశ్వరుడు, వృద్ధేశ్వరుడు అనేటువంటి శివక్షేత్రములు ఉన్నాయి. ఇప్పుడు ఆ పూర్వ రూపములతో ఈ భాగములు కనబడకపోవచ్చు. నేడు జలములు క్షీణించి ఉండవచ్చు. ఎందుకంటే రాను రాను పుణ్యనదీ జలముల యొక్క ప్రవాహములు క్షీణిస్తున్నాయి. అఖండ గోదావరి జలం ఎలా ఉన్నా ఈ పాయల్లోకి వచ్చేటప్పటికల్లా కొన్ని చోట్ల తక్కువ, కొన్ని చోట్ల ఎక్కువ కనబడుతున్నది. ఇక కౌశికి అనేది 6వ పాయగా చెప్పబడుతున్నది. ఇది కపిలేశ్వరపురానికి ఆవలి ఒడ్డు నుంచి విడివడి క్రమంగా కోనసీమలో అనేక గ్రామాలను పునీతం చేస్తూ బెండమూరు లంక అనే చోట సముద్రగామిని అవుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి విశేషమైన క్షేత్రాల్లో అగస్త్య స్వామి ప్రతిష్ఠించిన మందేశ్వరుడు అనే స్వామి గురించి చెప్పుకోవాలి. ఈ మంద అంటే శని అనర్థం. శివుని ఆరాధన చేస్తే ఏ గ్రహ బాధలైనా పోతాయి. అది ఇక్కడ మందేశ్వరుని ఆరాధన చేసి ఏలినాటి శని, అష్టమ శని, ఇంకా శని సంబంధమైన దోషములన్నీ పోగొట్టుకోవచ్చు. అటువంటి సత్ఫలితాలు పొందుతున్న వారు చాలామంది ఉన్నారు. ఇంకా 7వది వశిష్ఠ. ఇది చక్కటి ప్రవాహంగా ఉన్నటువంటిది. ఇది కొవ్వూరు కొంత దూరంలో ఉన్న విఘ్నేశ్వరం దగ్గర ఉన్నటువంటి పశ్చిమ తీరం నుంచి విడిపోయి క్రమంగా అంతర్వేది వరకు ప్రవహిస్తూ అంతర్వేదులు లీనమవుతున్నది. ఇక్కడ క్షేత్రాధిదేవతగా నీలకంఠేశ్వరుడు కనబడుతున్నాడు. అంతర్వేది వద్ద ఉన్నటువంటిది స్వామి నృసింహస్వామి, అంతర్వేది నృసింహస్వామి. ఈ మొత్తం 7 తీర్థములని ఒక యాత్రగా చేయడం ఒక విధానం ఉంది. ఏ వరుసలో మనం చెప్పుకున్నామో అదే వరుసలో తీర్థయాత్ర చేసి, అంటే తుల్యా నుంచి వశిష్ఠ వరకు 7 పాయల యందు స్నానము చేసి చిట్ట చివరికి అంతర్వేది నృసింహస్వామిని దర్శించాలి అని చెప్తున్నారు. చొల్లంగి అమావాస్య అనే పేరుతో పుష్యబహుళ అమావాస్య చేస్తుంటారు. చొల్లంగి దగ్గర తీర్థం అది. ఆ తీర్థాన్ని సేవించిన, అలాగే మాఘశుద్ధ దశమి నాడు ఇక్కడ తైర్థికులు అంటే తీర్థయాత్ర చేసేవాళ్ళు అంతర్వేదులు కూడా స్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని చూసి తరించిపోతారు. ఇలాగ మొత్తం హరిహరాద్వైతం అంతా కూడా ఈ గోదావరి యాత్రలో మనకు కనబడుతూ ఉంటుంది. విశేషించి ఈ పుణ్యభూమిలో ఉన్నటువంటి 12 తీర్థముల్ని వర్ణిస్తున్నారు. ఈ 12 తీర్థము ఇది గోదావరి యొక్క పవిత్రమైన తీర్థస్థానములు. ఈ తీర్థములందు స్నానం చేస్తే భవ్యములైన ఫలములు లభిస్తాయి. ఇక్కడ స్నానము, దానము, శ్రాద్ధము 3 విశేషమైన ఫలాన్ని ఇస్తూ ఉంటాయి. అలాంటి తీర్థములు ఇక్కడ చెప్తున్నారు. వీటి పేర్లు విన్నా తరించిపోతాం. తెలిసిన వారి ద్వారా ఆ తీర్థములు తెలుసుకుని సేవించుకోవచ్చు. నేటికి అలా సేవించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇంద్రేశ తీర్థంబు ఋషి సమాకీర్ణంబు సిద్ధేశ్వరము సర్వసిద్ధికరము యోగీశ తీర్థంబు యోగలక్ష్మీదాయి కాళేశ్వరము భక్త కల్పతరువు శమనేశ తీర్థంబు శాంతిదాంతి విధాయి వీరభద్రేశంబు విశ్వమతము బ్రహ్మేశ తీర్థంబు బ్రహ్మర్షి సేవ్యము అష్టైశ్వర్యదము కపాలైశ్వరంబు కుక్కుటేశంబు కాశికి కొంత వెలితి సోమనాథేశ్వరము ముక్తి సూచకంబు శ్రీ మహేశ్వర తీర్థంబు శివుని మెచ్చు త్రిభువనాభ్యర్చితంబు మా తీర్థమనఘా. భీమేశ్వర పురాణంలో చెప్తున్నటువంటి ఈ తీర్థములు ఇంద్రేశ తీర్థము, సిద్ధేశ్వర తీర్థము, యోగేశ తీర్థము, కాళేశ్వర తీర్థము, శమనేశ తీర్థము, వీరభద్రేశ్వర తీర్థము, బ్రహ్మేశ తీర్థము, కపాలేశ్వర తీర్థము, కుక్కుటేశ్వర తీర్థము, సోమనాథేశ్వర తీర్థము, శ్రీ మహేశ్వర తీర్థము, ఉమాతీర్థము. మొత్తం 12 తీర్థములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఈ 12 తీర్థముల్లోనూ స్నానం చేశాడు వ్యాసదేవుడు, అగస్త్య మహర్షి. వీటిలో స్నానం చేసి 12 క్షేత్ర వికచపత్రములతోడి దక్షవాటికయనడి కిందమ్మి విరికి సప్తగోదావరాంబు నిర్జరము తేనె నడుమ రాయంచ శ్రీ భీమనాయకుండు. దక్షవాటికకు మొత్తం 12 వైపులై 12 తీర్థాలు ఉంటాయని,
ఈ మధ్యలో దక్షవాటి ఒక పద్మములా భాసిస్తూ ఉంటే మహానుభావుడు శివుడు హంసలా ఉంటాడు అని వర్ణిస్తున్నారు. అంటే పద్మంలో కూర్చున్న హంసలా ఉంటాడట భీమేశ్వరుడు. అంత చక్కటి వర్ణన చూపిస్తున్నారు ఇక్కడ. పైగా ఇవి కల్పవృక్షముల వంటివి ఈ తీర్థములను చెప్తూ ఒక్కొక్క తీర్థం ప్రత్యేకతలు. ఇంద్రేశ తీర్థంబు ఋషి సమాకీర్ణంబు. ఇంద్రేశ తీర్థం దగ్గర ఎల్లవేళ ఋషులు ఉంటారు. ఋషయో మంత్రద్రష్టార, మంత్రద్రష్ట అయిన ఋషులు ఉంటారట. అలాగే సిద్ధేశ్వర తీర్థం దగ్గర సర్వసిద్ధులు లభిస్తూ ఉంటాయి. యోగీశ్వర తీర్థం యోగలక్ష్మీ ప్రదము అని చెప్పబడుతూ, కాళేశ్వర తీర్థము భక్తుల పాటి కల్పవృక్షము. అలాగే శమనేశ తీర్థము శాంతిని దాంతిని ప్రసాదిస్తుంది. వీరభద్రేశ్వర తీర్థము సర్వ విధములైన జ్ఞానములను ప్రసాదిస్తున్నది. బ్రహ్మేశ తీర్థము బ్రహ్మర్షులు సేవిస్తూ ఉంటారు. అలాగే కపాల తీర్థము అని చెప్పబడుతున్నది. దీనికి కపాలేశ్వర తీర్థం అంటారు. ఇది అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తున్నది. ఇక కుక్కుటేశ్వర తీర్థము కాశీకి కొంత వెలితి, అంటే కొద్దిగా కాశీ కన్నా తక్కువే, అంటే కాశీతో ఇంచుమించు సమానము. అలాగే సోమనాథేశ్వర తీర్థము ముక్తిప్రదాయకము. మహేశ్వర తీర్థము శివప్రీతికరము. ఉమాతీర్థము పవిత్రమైనది, ముల్లోకముల చేత సేవించబడుతున్నది అని వర్ణించి చూపిస్తున్నారు ఇక్కడ. అయితే విశేషమైనటువంటి ఈ క్షేత్రము సాక్షాత్తుగా కాశీక్షేత్రానికి సమానంగా వర్ణించబడుతున్న అంశములు కూడా మనకు కనబడుతున్నాయి. అందులో ఈ ప్రాంతమునందు గోదావరి తీరంలో వినబడే ధ్వనులన్నీ కూడా భగవత్ శబ్దములే అని ఒక భావాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. పంచాక్షరీ మంత్ర పారాయణంబులు జపించు శారికా సముదయములు నీలకంఠ స్తోత్ర కోలాహల ప్రౌఢి జూపు ఉన్మత్త పుంస్కోకిలములు శతరుద్రియ శృతి స్వాధ్యాయ పాఠంబు పరిఢవించు కిశోర బంభరములు ప్రణవాక్షరాభ్యాస పరిపాటి పాటించు నానావిధంబుల నెమిలిపిండు సప్తగోదావరంబు నిర్జర సహస్ర సారణాశేఖ సంతత్య సంప్రవృద్ధ వివిధ తరుగుల్మ వల్లికా వెల్లమైన తత్పురోజ్యాన వీధి కాంతారంబునంతు. గోవూరు నుంచి మొత్తం ఉన్న గోదావరి అంతా సప్తగోదావరమే. ఈ సప్తగోదావరముల యందు వినబడుతున్న ధ్వనులు చెప్తున్నారు ఇక్కడ. శారికా సముదయములు అంటే గోరువంకలు చిలకలు మొదలైనవి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తున్నాయట. అదేవిధంగా కోకిలలు నీలకంఠ స్తోత్రాన్ని చేస్తూ ఉన్నాయి. తుమ్మెదలు శతరుద్రియంలో చెప్పబడ్డ రుద్ర నమక మంత్రములు పఠిస్తూ ఉన్నాయి. ఇక నెమళ్ళు కేకాధ్వనులు చేస్తూ ఉంటే ఆ ధ్వనుల్లో ఓంకారం వినబడుతూ ఉన్నది అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి చెప్తున్న విషయం ఏంటంటే ఆ ప్రాంతం అంతా శివమయము అని చెప్పడం. ఎందుకంటే భీమనాయకుడి నెలవు గనక శివమయమది. ఆ శివమయమైనప్పుడు నిరంతరం పంచాక్షరి శతరుద్ర మంత్రములు అక్కడ పలకబడ్డం చేత వాటినే అక్కడున్న పక్షులు మొదలైనవి కూడా తిరిగి ప్రతిధ్వనులుగా అందిస్తున్నాయి. అటువంటి భవ్యమైనటువంటి ఈ క్షేత్రం యొక్క విశేషాన్ని చెప్తూ ఇక్కడే కాశీనంతా దర్శించాలి అంటున్నారు. జన్ను కన్యాతీర సన్నివేశమునకు దక్షిణాంభోరాసి తటము సాటి కమనీయ మణికర్ణికా ప్రవాహమునకు సప్తగోదావర జలము సాటి కటక రక్షకుడైన కాల భైరవునకు ప్రకట పాతాళ భైరవుడు సాటి విశ్వాధిపతి అయిన విశ్వనాయకునకు భీమనాథేశ్వర స్వామి సాటి మోక్ష విభవంబునకు సాటి మోక్షలక్ష్మి భోగమహిమంబునకు సాటి భోగమహిమ వారణాసికి శ్రీ దక్ష వాటమునకు తారతమ్యంబు చర్చింప ధర్మమగునే అన్నారు ఇక్కడ. ఇక్కడ భీమేశ్వరుడు విశ్వేశ్వరుడు ఈ రెండు ఒకటే అంటున్నారు. దీన్ని బట్టి భీమేశ్వర క్షేత్రము కాశీక్షేత్రము కూడా ఒక్కటే అని చెప్తూ అసలు ఈయన భీమేశ్వరుడనే పేరు ఎలా వచ్చినది అంటే వేదమునందు భీమ శబ్దం శివుని పరంగా చెప్పబడుతున్నది. ఇక్కడ నమ ఉగ్రాయచ భీమాయచ అండ్ రుద్రమంత్రములే చెప్తున్నారు. భీముడు అనగానే భయంకరమైన వాడు అని అర్థం. భయంకరుడు అంటే ప్రళయంకరుడు అని చెప్పడమే కాదు, ఈ భయంకరం అనేది ఈశ్వర శక్తి, ఇది తెలుసుకోవాలి. శాసన భయం, ఒక అధికారి ఉన్నాడు అంటే అధికారి కింద పనిచేసే వాళ్ళందరిలో భయం ఉంటుంది. ఆ భయం చాలా మంచిది, క్షేమంకరం కూడా. ఆ భయము చేతనే పనులు జరుగుతుంటాయి. అలాగే సర్వజగత్తికి అధికారి పరమేశ్వరుడు. అందుకే జగత్తులో ఉన్నటువంటి దేవతాశక్తులు అందరూ కూడా ఆయన శాసనాన్ని అనుసరించి వర్తిస్తూ ఉంటారు. శాసనాన్ని ఇసుమంతు కూడా తప్పరట. అందుకే సర్వదేవతల్ని శాసించే శాసన భయం అనేది ఆ శివుని వద్ద కల్పించబడే ఒక శక్తి, అది శాసన భయశక్తి. అటువంటి శాసన భయంకరుడే భీముడు, అంటే సర్వలోక శాసకుడైన ఈశ్వరుడు అని అర్థం. దీనికి సంబంధించి ఉపనిషత్ మంత్రాల్లో భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య అని మంత్రం కనబడుతున్నది. ఎవరి శాసన భయం వలన సూర్యుడు సకాలంలో ఉదయిస్తున్నాడో, ఎవరి శాసన భయం వలన వాయువు కూడా వీస్తున్నదో, పంచభూతాలు ఎవరి శాసనాన్ని అనుసరించి వర్తిస్తున్నాయో
అటువంటి సర్వలోక శాసకుడే భీమేశ్వరుడు. ఆ భీమేశ్వరుడు విశ్వానికి ప్రభువు గనుక విశ్వేశ్వరుడు. అంతేకాదు మరొక అర్థాన్ని చెప్తున్నాడు శ్రీనాథుడు. భీమమగు గరళ కూటము భూమియు గగనమున దిశల పొడసూపినచో భీమగతి మృంగె కావున భీమేశ్వరుడయ్యనితుడు బిరుదాంకమునన్. భయంకరమైన విషము ప్రపంచంలో వ్యాపించినప్పుడు ఆ విషాన్ని చూసి ఉగ్రుడై అంతకంటే భయంకరమైన రూపాన్ని ధరించి ఆ విషాన్ని మృంగెట్ట. విషం మృంగుతున్న శివుని రూపం చూస్తే భయం కలిగింది. కానీ అంత భయంకరమైన రూపంతో భయంకరమైన విషాన్ని మింగి లోకానికి అభయంకరుడుగా ఉన్న శివుడు గనక ఆయనకి భీమేశ్వరుడని పేరు వచ్చిందని అద్భుతమైన మాట చెప్పారు. అందుకే భీమేశ్వరుడే విశ్వేశ్వరుడు. ఇక అక్కడ గంగా విస్తారంగా ఎలా ఉన్నదో ఇక్కడ దక్షిణ సముద్రం అలా ఉన్నది. అక్కడ మణికర్ణిక ఎలా ఉన్నదో ఇక్కడ సప్తగోదావరి జలము అలా ఉన్నది. అక్కడ కాలభైరవుడు ఉంటే ఇక్కడ పాతాళ భైరవుడు ఉన్నాడు. ఇలాగ అడుగడుగునా కూడాను భవ్యమైనటువంటి కాశీక్షేత్రమే ఇక్కడ కనబడుతున్నది అని చూపిస్తూ ఈ తీర్థ విశేషముల్లో సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం అత్ర సన్నిహితో రుద్రో భీమనాథేశ్వరేశ్వర నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపేంధనగ్నయే తుభ్యం నిమజ్జామి హరత్వయి. ఈ స్తోత్రములు ఇక్కడ విన్నాచాలు ధన్యులమవుతాం. సప్తగోదావరముల్లో స్నానం చేసేటప్పుడు ఏం చేయాలో దీనిలో చూపిస్తున్నారు. ఇక్కడ సప్తగోదావర తీర్థము సర్వతీర్థముల్లో ఉత్తమోత్తమైనది. భీమనాథునికి నమస్కరించి ఈ జలములందు మునిగి స్నానం చేసిన వారు ధన్యులు అని చెప్తూ సప్తగోదావరము భీమశంకరుని నాకులేశ స్వయంభు పినాకపాని రుద్రపాదంబులును సమరూఢ భక్తి దళతురెవ్వారు వారిపో ధన్యమతులు అని వర్ణించారు ఇక్కడ. అంటే ఇక్కడ సప్తగోదావరాన్ని భీమశంకరుని నకులేశ్వరుని పినాకపాణిని రుద్రపాదములను వీటిని స్మరించిన వాళ్ళు ధన్యులవుతున్నారు అని వివరాన్ని చెప్తూ ఈ గోదావరీదేవిని నమస్కరించే శ్లోకములు కూడా భీమఖండంలో మనకు లభిస్తున్నాయి. దేవి శంభోర్జటాజూట నివాసిని శివప్రియే లోకరక్షణ కార్యార్థం ఉద్భూతాయై నమోస్తుతే. ఈ శ్లోకంలో ఓ దేవి శంభుని జటాజూటం నుంచి వచ్చిన తల్లి లోకరక్షణ కార్యార్థమే కలిగిన తల్లి నీకు నమస్కారము. ఏకేన ఇవ స్వరూపేణ భీమనాథస్య సన్నిధౌ సదా సన్నిహితాస్యత్ర గోదావరి నమోస్తుతే. సప్తగోదావరములు ఒక తీర్థముగా ఉంటాయి భీమనాయకుడి దగ్గర. అది విశేషమైన అంశం. అందుకే మొత్తం సప్తగోదావరిలో స్నానం చేసిన ఫలితం ఆ తీర్థమునందు లభిస్తున్నది అని భీమఖండంలో వివరించినటువంటి విశేషము. కంటిరీ ఘోరపాత కౌఘముల నెల్ల గడిమి జంకించుచున్నది గంగ ఇప్పుడు వీచికా హస్త విన్యాస విభ్రమముల ఘుమఘుమధ్వాన హుంకార ఘోషమిసగా. ఇక్కడ గోదావరి నిండుగా ప్రవహిస్తున్నప్పుడు ఆ తరంగాలు పైకి లేస్తూ కదులుతూ ఉండడం ఎలా ఉన్నది, వాడి ధ్వని ఎలా ఉన్నది అంటే ఆ తరంగాల కదలిక పాపాలను నెడుతున్నట్టు కొడుతున్నట్టు కనబడుతుందట. ఈ ధ్వని ఎలా ఉన్నదంటే ఆ పాపాలను నెట్టేటప్పుడు హుంకరిస్తున్నట్టుందట. ఎవరైనా శత్రువులను కొట్టేటప్పుడు హుంకారం చేసి కొడతాం. అలాగే తరంగాలని చేతులతో కొడుతూ ధ్వని అనే హుంకారంతో పాపాలను నెడుతున్నది గోదావరీదేవి అని అద్భుతమైన భావన చేశాడు శ్రీనాథ మహాకవి. యక్షగంధర్వ సిద్ధ విద్యాధరోరగామర వ్రాత భరితాపయ ప్రతీప పృథివీయల్లను రక్షించు పెరటాలు మమ్ము రక్షించు గోదావరమ్మ ఎప్పుడు మమ్ము రక్షించు గోదావరమ్మ ఎప్పుడు అని అద్భుతమైనటువంటి పద్యాన్ని ఇచ్చారు ఇక్కడ. పృథివీయల్లను రక్షించు పేరటాలు, పృథ్వీనే రక్షించే శక్తి ఈ గోదావరికి ఉన్నది. ఆ తల్లి మమ్మల్ని రక్షించుగాక అని ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు ఈ దక్షవాటికి దగ్గర ఉన్నటువంటి తీర్థముల్లో మరికొన్ని ప్రధానమైన తీర్థములు వర్ణిస్తున్నారు ఇక్కడ. దక్షాధ్వరానలత్రయ తీర్థమొక్కటి యోగాగ్ని నెందేని నురిశగౌరి అఖిలేష్ట సంసిద్ధి జండ్రు రెండవ తీర్థము ఎందేని నుమగాంచ నిష్టసిద్ధి సోమేశ్వరం బండ్రు సొరిది మూడవ తీర్థము ఎందేని అగము లిర్రింకు లింకు హైమవతం బిందురది నాలుగవ తీర్థము ఎందేన హిమవంతుడొందెవరము సప్తగోదావరంబు పంచమము తీర్థము అఖిల శుభములు ఎందేని అవహిల్లు పంచతీర్థంబులివియాడి పంచజనుడు పాయు పంచేంద్రియోద్భవ పాతకంబు. ఇక్కడ మొత్తం 5 తీర్థాలని వివరించి చెప్తున్నారు. ఒకటి దక్షాధ్వరానలత్రయ తీర్థం, రెండవది అఖిలేష్ట సంసిద్ధి తీర్థం, మూడవది సోమేశ్వర తీర్థం, నాలుగవది హైమవత తీర్థం, ఐదవది సప్తగోదావరి తీర్థము అని పంచ తీర్థముల్ని దక్షవాటి యందు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇవి పంచేంద్రియజన్యమైన పాపాల్ని పోగొడుతున్నటువంటివి. సప్తగోదావరంబను సారతీర్థము ఉత్తమోత్తమందు మర్చుండు చేయు శ్రాద్ధతిల తర్పణాదు లక్షయ ఫలంబు
తత్సదా సేవనము శివస్థానదంబు అని వర్ణించబడుతున్నది. సప్తగోదావరి తీర్థమని ఏదైతే దక్షవాటికలో ఉందో అది సారతీర్థమని. మొత్తం సప్త శాఖలతో ప్రవహిస్తున్నటువంటి నదీ భాగములు వేరు, ఈ సప్తగోదావరం అనే తీర్థం వేరు, కోనూరు వేలు ఉంటుంది. ఇక్కడ స్నానం చేసిన అదేవిధంగా శ్రాద్ధము తిలతర్పణాదులు చేస్తే అక్షయ ఫలం లభిస్తుంది. ఇక్కడ వసించితే చాలు శివస్థానం లభిస్తుంది అన్నారు. అందుకే గోదావరి తీర వాసమే శివస్థానమని ఇస్తున్నది అని శివపురాణం చెప్తున్నటువంటి అంశం. గంగా గోదావరి ఈ నదీ తీరాల్లో ప్రయత్నపూర్వకంగా వసించాలి. వసించడం అంటే ఏదో లోక వ్యవహారం చేసుకోవడం మాత్రమే కాదు, పరమార్థ చింతన చేయాలి. అప్పుడే వసించిన దానికి ఫలం. ఊరికనే వసించడము, భోగములు అనుభవిస్తూ బ్రతకడం కాదు. ఇక్కడ ఒక సాధకుడుగా ఉంటూ పరమార్థం కోసమే తప్పిస్తూ గురువులు చెప్పిన మార్గంలో ఆరాధనలు చేస్తూ ఈ తీరవాసాన్ని సార్థకం చేసుకోవాలి. ఇలా మొత్తం గోదావరి తీరములు, ఆ నదీ జలముల యొక్క తీర్థములు, అక్కడ వెలసినటువంటి దేవతాయతనాలన్నీ తెలుపుకున్నాం. విశేషంగా చివరి మాటల్లో మమ్ము రక్షించు గోదావరమ్మ ఎప్పుడు అని శ్రీనాథుడి మాట నిరంతరం మన మనస్సుల్లో మెదులుతూ ఉండాలి. ఇక్కడ పైగా పృథివియల్లను రక్షించు పేరటాలు మమ్ము రక్షించు గోదావరమ్మ ఎప్పుడు. గోదావరీదేవి మనం రక్షించాలి, మనం గోదావరిని రక్షించుకోవాలి. ఈ పుణ్య నదులు తీర్థాలు ఏవైతే మనకు శాస్త్రములు చెప్తున్నాయో వాటి ప్రకారంగా ఆ తీర్థాలు మళ్ళీ సమృద్ధ జలముల్లో ఉండేటట్లుగా ఆధునిక వైజ్ఞానిక పద్ధతుల్ని వినియోగించుకుని మనం మళ్ళీ ఆ తీర్థములను ఉద్ధరించుకోవాలి. ఆ పవిత్ర తీర్థాలు ఏవైతే మన పౌరాణిక చరిత్రలో చెప్పబడుతున్నాయో ఆ క్షేత్రములన్నింటినీ, ఆలయాలన్నింటినీ కూడా చక్కగా ఉద్ధరించుకొని అక్కడ పూజాధికాలు చక్కగా జరిగేటట్లు చేసుకున్నప్పుడు ఈ పుష్కర యాత్ర సార్థకమవుతున్నది. దేశము నుంచి విదేశాల నుంచి కూడా ఈ గోదావరి పుష్కరములకు వచ్చేటువంటి వారందరికీ కూడా ఈ తీర్థములు క్షేత్రములు దివ్యమైన అనుగ్రహాన్ని ప్రసాదించుగాక. వీటిని సేవించి అందరూ తరింతురుగాక. మమ్ము రక్షించు గోదావరమ్మ ఎప్పుడు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012222333.